హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరితో సరదాగా. హిందువుల పండుగలలో సంక్రాంతి తర్వాత వచ్చే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. ప్రతి మాసంలో అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశిని మనం మాస శివరాత్రిగా జరుపుకుంటాం. అయితే మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము. శివపురాణం ప్రకారం శివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించినట్లుగా తెలుస్తుంది. అసలు మహాశివరాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటారు, మహాశివరాత్రి విశిష్టత ఏమిటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా మనం ప్రతి పండుగను పగటిపూట జరుపుకుంటాము, కానీ శివరాత్రి పండుగను మాత్రం రాత్రి సమయంలో జరుపుకుంటాము. అదే ఈ పండుగ యొక్క విశిష్టత. హిందూ సాంప్రదాయం ప్రకారం అందరి దేవుళ్లను విగ్రహ రూపంలో ఆరాధిస్తే శివుడిని మాత్రం లింగాకారంలో పూజిస్తాం. మన పురాణాల్లో శివరాత్రి పండుగ గురించి, శివలింగ ఉద్భవం గురించి వర్ణించే అనేక కథలు మరియు ఇతిహాసాలు ఉన్నాయి. వ్యాస మహర్షి రచించిన శివపురాణం ప్రకారం ఒకానొకప్పుడు బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే విషయంపై చర్చ మొదలైంది. చర్చగా మొదలైన ఈ విషయం చిలికి చిలికి గాలివానగా మారి ఎవరికి వారు తమకు తామే గొప్ప అని కలహించుకోవడం మొదలుపెట్టారు. ఆ సమయంలో బ్రహ్మ విష్ణువుల మధ్య గొడవను చూసి ఇతర దేవతలు భయపడి శివుడిని మధ్యవర్తిత్వం చేయమని కోరారు. వారి పోరాటం వ్యర్థం అని తెలియజేయడానికి శివుడు బ్రహ్మ మరియు విష్ణువుల మధ్యలో ఒక అగ్నిస్తంభంలాగా లింగాకారంలో ఉద్భవించాడు. అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మ మరియు విష్ణువులకు ఒక పరీక్ష పెడతారు. ఎవరైతే ఈ అగ్నిస్తంభం యొక్క ఆది అంతాలను కనిపెడతారో వారే గొప్పవారని చెబుతాడు. అప్పుడు బ్రహ్మ అగ్నిస్తంభం యొక్క అంతాన్ని కనుగొనడానికి హంస రూపంలో పైకి, విష్ణువు అగ్నిస్తంభం యొక్క మొదలును కనుగొనడానికి వరాహ రూపంలో క్రిందకి వెళతారు. వేల మైళ్ళ దూరం ప్రయాణించినా కూడా ఆ అగ్నిస్తంభం యొక్క ఆది మరియు అంతాలను వారు కనుగొనలేకపోయారు. బ్రహ్మ అగ్నిస్తంభం యొక్క అంతాన్ని కనుగొనే మార్గంలో అతనికి కేతకీ పుష్పం పైనుంచి కిందకి జారుతూ కనిపిస్తుంది. అంతటా బ్రహ్మ ఆ కేతకీ పుష్పాన్ని ఈ లింగం యొక్క అంత్యం ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అప్పుడు కేతకీ పుష్పం తను చాలా మైళ్ళ దూరం నుంచి కిందకి రాలుతున్నానని, తనకి ఎక్కడా లింగం యొక్క అంత్యం కనిపించలేదని చెబుతుంది. అంతటా బ్రహ్మ కపట బుద్ధితో తను ఎలాగైనా గొప్పవాడినని నిరూపించుకోవాలని తనకి కనిపించిన కేతకీ పుష్పాన్ని, కామధేనువుని తాను ఆ స్తంభం యొక్క అంతాన్ని చూసినట్లుగా శివుని దగ్గర సాక్ష్యం చెప్పమని కోరుతాడు. విష్ణువు మాత్రం అగ్నిస్తంభం యొక్క మొదటి భాగాన్ని కనుగొనలేక తిరిగి యథాస్థానానికి వస్తాడు. అంతటా అక్కడికి తిరిగి వచ్చిన బ్రహ్మ తాను ఆ అగ్నిస్తంభం యొక్క అంతాన్ని చూశానని, కామధేనువును కేతకీ పుష్పాన్ని అందుకు సాక్ష్యంగా చూపిస్తాడు. అగ్నిస్తంభం యొక్క అంతాన్ని బ్రహ్మ చూశాడని చెప్పిన కేతకీ పుష్పాన్ని, కామధేనువును శివుడు వివరము అడగగా బ్రహ్మ అగ్నిస్తంభం అంతాన్ని చూడడం నిజమేనని కేతకీ పుష్పం చెబుతుంది. కామధేనువు మాత్రం బ్రహ్మ అగ్నిస్తంభం అంతం చూడడం నిజమని తల ఊపి నిజం కాదని తోక అడ్డంగా ఊపుతుంది. జరిగిన మోసాన్ని గ్రహించిన శివుడు కోపోద్రిక్తుడు అవుతాడు. మోసం చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుంచి సాకారమైన శివునిగా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు బ్రహ్మ శివునికి నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇక నుంచి నాతో సమానమైన పూజలు అందుకుంటావు అని, విష్ణువుకు ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదించాడు. బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు ఆనాటి నుండి బ్రహ్మకు ఎవరూ పూజలు చేయరని, బ్రహ్మకు అసలు ఆలయాలే ఉండవని శివుడు శాపం ఇచ్చాడు. అందుకే బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు కానీ పూజలు కానీ ఉండవు. అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు కేతకీ పుష్పానికి అంటే మొగలి పువ్వుకు పూజార్హత లేదని శివుడు శపిస్తాడు. అలాగే కామధేనువుకు తోక భాగంలో మాత్రమే పూజలు జరుగుతాయని శపిస్తారు. ఇలా పరమశివుడు అర్ధరాత్రి సమయంలో అగ్నిస్తంభంలా లింగాకారంలో ఆవిర్భవించిన మాఘ బహుళ చతుర్దశి రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటారు.
ఆనాటి నుంచి శివుడిని ఆద్యంతరహితుడిగా పూజిస్తారు. అంటే ఆది కాని అంతం కాని లేనివాడని అర్థం. ఆలయాలలో అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలంలో ప్రత్యేకమైన అభిషేకాలు పూజలు జరుగుతాయి. మహాశివరాత్రి రోజు ఈ లింగోద్భవ ఘట్టాన్ని విన్నవారికి చదివిన వారికి శాశ్వత శివ సాయుధ్యం లభిస్తుందని శాస్త్రవచనం. ఓం నమః శివాయ. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.